చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చిరంజీవి గారు మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. మీ ఇద్దరిది ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఇద్దరు హిట్ మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ ఏమన్నా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? చిరంజీవి గారితో మీరు ప్రెజెంట్ ఎలా ఉన్నారు టచ్ లో? సార్, మొదటి నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి, లేదా గుడ్ హ్యాబిట్ అనుకోండి, టైం లేకపోతే ఏమైనా అనుకోండి, నేను ఎవరిని వెళ్ళి బాబు నాకు వేషం ఇప్పించని అడగలేదండి. ఇగో ఈ కరోనా ఈ మధ్యన వచ్చిన మీద మరీ ఏమిటంటే బాగా బిజీగా రోజుకి 20 గంటలు పనిచేసిన మనిషిని అలాంటిది ఇప్పుడు ఏది లేకుండా నేను మా ఆవిడ ఎదురు రోజులు కూర్చుని, పిల్లలేమో స్కూళ్ళకి కాలేజీకి వెళ్తున్నారు, ఇంట్లో ఎవరు ఉంటారు, నేను మా ఆవిడ మా కోడలు ఎదురుకుండా కూర్చుని ఆ కబుర్లు బోర్ కొడేస్తాను, పిచ్చెక్కిపోతాను. రోజు 100-125 మంది మధ్యలో బతకడం కదండి, 38 ఏళ్ళు బతికా అట్లా. మరి ఒకసారి వచ్చేప్పటికి ఇది పిచ్చెక్కిపోతుందని ఈ మధ్యన పవన్ కళ్యాణ్ని, చిరంజీవి గారిని, లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు, బి వినాయకు, ఇలాంటి కాస్త పెద్ద డైరెక్టర్లు ఎవరో ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళని ఎప్పుడన్నా బాబు కాస్త డబ్బు కదా కొంచెం ఉంటావు, బాగానే ఉంది, మెమరీ ఉంది, చక్కగా వాయిస్ బాగానే ఉంది, మరి కాస్త ఏదో వయసును బట్టి కొంచెం కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదా. ఇప్పుడు మీ వయసు ఎంత అండి అంటారు, 2 ఏళ్ళు అండి నాకు అంటారు. 2 ఏళ్ళు ఏంటండి అంటే 2 ఏళ్ళు, 7 77 ఏళ్ళు. మరి ఓకే, కాబట్టి ఏదో ఖాళీ కూర్చున్నా ఏదైనా సరదా వేషం ఉన్నాయని అడుగుతుంటారు. వాళ్ళకి ఇస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు కృష్ణ గారు పిలిచాడు అనుకోకుండా, పవన్ కళ్యాణ్ పిలిచారు, ఓకే దగ్గర వెళ్ళాను, వేశాను, అయిపోయింది. అలా ఎవరు పిలిస్తే ఎందుకు వేయను? దాని నుంచి చెప్పి వచ్చేది అదే అంతంత కోట్లు పెట్టి సినిమాలు తీసే వాటిల్లో ఏదో వేషం సరదాగా అందరికీ వచ్చు, తెలుగు వాళ్ళందరికీ. కోట గారికి ఇంకా అది ఉంది, ఎక్కడే పోతుందండి, మనిషి బ్రెయిన్ పాడైపోతే తప్ప మనకి ఉన్నది ఎక్కడి నుంచి పోద్ది ఒరిజినల్గా. ఏదో ప్రతివాడు ఆ మధ్యన ఏదో ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను కూడా, ఇది తప్పండి, అట్ట ఎప్పుడు చేయకండి. ఏదో ఎవరో మా బంధువు ఎవరో అపోలో హాస్పిటల్ ఉంటే బాగా దగ్గర బంధువు, వారం రోజులు రోజు వెళ్ళి ఒక అరగంట ఆయనతో కూర్చొని మాట్లాడొచ్చామండి. అప్పుడెవరో రాజకీయ నాయకుడు హాస్పిటల్లో ఉన్నారు, ఈ ప్రెస్ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళటం రావటం తీశారనుకుంటా. కోటగారు అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, అయిపోయింది. డాక్టర్లు కదలదు అంటున్నారు, మంచాన్ని పడ్డాడని పెద్ద అడ్వర్టైజ్మెంట్. అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఎవరయ్యా మీకు వాట్ రైట్ యూ గాట్ ఇట్, నాకు 70 ఏళ్ళు దాటినాయి, ఏ కాళ్ళ నొప్పులు రావా, మీ నాన్నకి రావు, నీకు రావు, లేదా నీ భార్యకి రాదా, అండ్ వాట్ రైట్ యూ గాట్ ఇట్. తప్పు కదా. పాపం సుశీల్ గారి మీద అండి, సుశీల్ అంటే ఏమిటి, పి సుశీల్ అంటే తిరుగుదనానికి రీప్లికా. ఘంటసాల గారి తర్వాత సుశీల్ గారు, లీల గారు, జానకి గారు, జిక్కి గారు, పిబి శ్రీనివాస్ గారు, ఏం మహానుభావులు, ఎంతమంది గొప్పవారు. వాణి జయరాం గారు మొన్న ఈ మధ్యన పలకరించాను, ఆవిడ గుర్తుపట్టలేదు అనుకోండి, పెద్ద ఆవిడ, తర్వాత జ్ఞాపకం గుర్తుపెట్టింది. ఆవిడే స్టేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ ఆవిడ. అంటే మీకు బాగా అనిపించిన విషయం ఇది ఒకటే, ఈ మధ్యకాలంలో అలా రాయటం తప్పు కదండి. వాళ్ళని పిలిచి చెప్పాను, ఆవిడ అంటే ఏమనుకున్నారు, ఆవిడ పోయిందని వేసారండి వాళ్ళ. తప్పు కదా పాపం, ఆవిడేదో అమెరికాలో కొడుకు దగ్గర ఉంటుంది పెద్ద ఆవిడ, ఆవిడకి 80 ఏళ్ళు దాటిపోయినాయి, పెద్ద ఆవిడైంది. ఏదో ఉంటాయి కదా ఇబ్బందులు ఉంటాయి, అట్లా రాయకూడదు కదా, తప్పు కదా. ఒక రకంగా అలా రాయటం వల్ల కోట గారికి కొంచెం ఆఫర్లు తగ్గినాయి అనుకోవచ్చు ఈ మధ్య. ఏమో తగ్గి ఉండొచ్చు, తప్పే ఉంది. కుర్రవాళ్ళు వాళ్ళు ఏమైనా ఆయన బాగాలేదు ఇట్లారా అని నమ్మిన వాళ్ళు ఉండొచ్చు. ఏమండి, ఒక రకంగా అంటే మళ్ళీ గర్వంగా మాట్లాడారంటారు. పెద్ద ఆయనతో మనం ఏం చేయించుకుంటాంలే, ఆయనకి ఎక్కడ మనం ఎక్కడ అని తగ్గేవాళ్ళు ఉంటారు. ఆయన ముందేముంటే అప్పుడు డామినేషన్గా ఉంటుందేమో అని అనుకునేవాళ్ళు. ఆయనకి ఏం చేస్తాడని వదిలేసేవాళ్ళు ఉంటారు. దానికి ఏం చెప్తాం, ఎవరిష్టం వాళ్ళది, మన ప్రాప్తం మనకి, దానికి మనం ఏం అనలేం. కాకపోతే ఏంటంటే నా ఆనందం ఏంటంటే, భగవంతుడు ఎంత వయసు వచ్చినా ఏం చేసినా ఏదో కళామ తల్లిని నమ్ముకున్నాను, ఏమండి బ్యాంకులో పుట్టాను, ఎక్కడో పుట్టాను, సామాన్యుడిగా వచ్చాను, అయిపోయింది, నటుడిగా పుట్టాను, అందరూ మెచ్చుకునేట్టుగా చేశారు, భగవంతుడు చేశాడు, పద్మశ్రీ దాకా తీసుకెళ్ళాడు. ఏం చెప్పండి, ఎందుకంటే ఇంకా గొప్ప విశేషం ఏంటంటే ఈరోజు కూడా
పెట్టాల్సిన అవసరం లేదు. అంత గొప్ప విశేషం. అవసరమైతే ఇట్లా అంటమే చాలు. జనంకి ఇంకేం కావాలి? సంపాదించకూడదని నేను అన్నాను. అందరూ ఓకే, తృప్తి ఉండాలి. నా తృప్తి అది. ఈరోజు నా వాయిట్లోకి వచ్చారండి కోటగారు మీ రూపాయి బాకీ ఉన్నాడని అడిగేవాళ్ళు లేరు. చాలు, జీవితానికి ఏం కావాలి? ఏదో సంపాదించుకుని జాగ్రత్తగా నిలవేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు ఆయన పేరేంటి, అంబానీ లాంటి వాళ్ళు ఉంటారు, టాటా బిర్లా వాళ్ళు. వాళ్ళ ముడి కింద ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళకే తెలియదు కదా. కానీ కోట శ్రీనివాసరావు ఆయన సంపాదించాడు ఏంటని నాకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలుసు. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్? నాకు ఈ రోజుకి ఎవరు 150 మించి ఇవ్వలేదండి. 1,50,000 హైయెస్ట్ రెమ్యునరేషన్. ఏం చెప్తాం, ఏదో చాలు మనకు బాగానే ఉంది, ఓకే. ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏమో పెంచితే ఇంకేమైనా ఎక్కువ అడిగితే వద్దులేవా అంటారేమో. ఏదో వచ్చిందే దక్కుడు. ఇప్పుడు అద్వానీ అదే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. నా ఒడి కింద ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలుసు. కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏమంటారు, ఆయన్ని నన్ను ఇద్దరిని కోటీశ్వరుడని అంటారు కదా. సూపర్. ఇద్దరు కోటీశ్వరులు లక్షాధికారి అంటారు. చాలా తృప్తి. ఓకే, సో ఇది కోటేశ్వరుడు కోటా శ్రీనివాసరావు గారితో లెజెండరీ యాక్టర్ విత్ దేర్ రివార్డ్స్ అంటే ఆయన సాధించిన విజయాల గురించి చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ చెప్పారు. మనకి చాలా హ్యాపీ అనిపించింది. దట్ ద రీజన్ నేను ఈరోజు ఈ యొక్క తీసుకున్నానంటే ఇలాంటి ఒక షోని, బికాజ్ ఆఫ్ వాళ్ళు సాధించింది మనకు తెలియాలని ఈ జనరేషన్స్కి తెలియజెప్పే ప్రయత్నమే నా ఈ చిన్న షో. డెఫినెట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం సుమన్ టీవీ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రోషన్ విత్ కోటా శ్రీనివాసరావు గారు. నన్నే మాట్లాడక్కర్లేదు, చివరికి నువ్వు చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయింది. నేను కూడా చెప్పాలి కదా. ఇటు ఇక్కడ వస్తుందా? ప్రేక్షక మహాశయులు అందరికీ నమస్కారం. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి మీ అందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఈ పొజిషన్కి వచ్చిన కారణం మీరే. అన్నిటికంటే ముందు దర్శకులు, నిర్మాతలు, మీరు, తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ. కాబట్టి పెద్దవాడిని అయినందుకు మీరు వినే ఉంటారు, అంతా ప్రోగ్రాం అంతా చూసే ఉంటారు. వయసుతో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉండాలి తప్ప మిగిలిన ఇబ్బందులు ఏం లేవు. బాగానే ఉన్నాను. కాబట్టి నాళ్ళు ఆనందంగా గడిపించి మీ అందరూ ఆశీర్వదించినందుకు ఈ సుమన్ టీ ద్వారా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, గ్రేట్ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.